సాగే తపస్సు యొక్క పని విధానానికి సూచికగా క్యాలెండర్ మనం క్యాలెండర్కి సంబంధించినటువంటి పని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికపై ఉన్న గౌరవనీయులు డాక్టర్ సంజయన్న గారికి, అదే విధంగా జిల్లా అధ్యక్షులు భువనగిరి దేవయ్య గారికి, రాష్ట్ర సహా అధ్యక్షులు కార్యదర్శి జిల్లా ఆర్థిక కార్యదర్శి గడ్డం మైపల్లెడ్డి గారికి, కో కన్వీనర్ నీలిమ మేడం, అదేవిధంగా జయ మేడం గారికి, రాయకల్ మండలం ఒకసారి చూసుకున్నట్టయితే పిల్లల లోపల గతంలో ఒక దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సిలబస్ లో కాలానికి అనుగుణంగా మార్చినట్టయితే పిల్లల లోపల మోరల్ వాల్యూస్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి. నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించే అవకాశం ఉంటుంది. మరి యువత తప్పుదో పట్టకుండా పిల్లలకు మంచి కేరింగ్ గైడెన్స్ కూడా పొందుపరచడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలుపరిచే విధంగా ఇక్కడ చట్టసభల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు సంజయ్ కుమార్ కానివ్వండి, పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవనన్న కానీ ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, నిజంగా మన అందరి అదృష్టం ఏదైతే మన ఈరోజు మనకు ఉన్నటువంటి సమస్యల విషయానికి వచ్చినట్టయితే మనకు స్థానికంగా ఏదైతే 317 జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఆ విషయాన్ని ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, అదేవిధంగా ఫేసాప్ ద్వారా టైం చాలా కాలయాపన జరుగుతుంది, పిల్లలకి పాఠశాలలో విద్యను అందించలేకపోతున్నాం అనగానే వారు చట్టసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ విధంగా ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించడం మాకున్నటువంటి టైము విద్యేతర పనులకే సరిపోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఆ విధమైనటువంటి సమయం వృధా కాకుండా మాకున్నటువంటి ఇతర పనులు తగ్గే విధంగా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి టైం వృధా అవుతుంది, అదేవిధంగా ఫేసాప్ కానివ్వండి, పిల్లల్ని పొద్దున్న అటెండెన్స్ ఫోటో ద్వారా అటెండెన్స్ తీసుకోవడం ఆ విషయం కానివ్వండి, కొత్త FLN ఉన్నతి లాంటి కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థుల మీద రుద్దడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది, టైం వృధా అవుతున్నది, పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడుతున్నాం. కాబట్టి ప్రజాప్రతినిధులు ఇది యంత్రాంగ దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ విధానాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మనకు కొంత ఇబ్బందికరం ఉన్నా కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు అనేటువంటి తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాం. మనకున్న సమస్యలను మరి పెద్దల దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి శాసన మండలి కానీ శాసన సభలో కానీ మరి వీరికి ప్రతిసారి మేము ఎప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం. 317 అనేటువంటి బర్నింగ్ అనేటువంటి విషయం అని తెలియజేసినప్పుడు అప్పుడు గత 2021 లోపల కూడా ఈ సమస్యను కూడా మన జగిత్యాల జిల్లా నుంచే ప్రారంభం చేసి పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులు ఇద్దరు కూడా దీని విషయంలో మేము మాట్లాడతామని అక్కడ చెప్తే ఇవాళ ఇంత తీవ్రత అనేటువంటిది రాష్ట్రంలో ఆ 317 ఎఫెక్ట్ తోని ఉపాధ్యాయులు రోడ్ల మీద పడ్డటువంటి మన విషయాన్ని అవన్నీ తెలుసు. కాబట్టి ఇంకా కూడా మన వద్ద ఉన్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఇప్పుడు బదిలీలు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి, అవి కూడా మొన్న ఎన్నికలు చేపట్టి మధ్యలో ఆగిపోయినాయి. మరి దాన్ని కూడా ఇప్పుడు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయ సమస్యలు పేరుకుపోయినటువంటి PRC కానీ DLA కానీ ఇస్తామన్నటువంటి మరి మొన్న కొత్త ప్రభుత్వం లోపల కూడా మనకు హామీలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి తప్పకుండా PRCలే కానీ DLA కానీ ఉన్నటువంటి మరి వెంటనే మాకు రావాల్సినటువంటి మరి వాటిని కూడా తీర్చడానికి ప్రభుత్వం అన్నటువంటి మొన్ననే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి మరి కొత్త PRC చేసి మా యొక్క సమస్యలు తీర్చుకుంటూ ఉపాధ్యాయులు అన్నటువంటి అంకిత భావంతో పనిచేయాలన్నటువంటి మన FRS విషయంలో కానీ మరి అదేవిధంగా ఉన్నటువంటి మనకి ఇబ్బందులు పొద్దున లేవగానే ఏమవుతుందంటే రాగి జావా, మధ్యాహ్న భోజనం, FRS ఫేషియల్ ఎందుకంటే రికగ్నైజ్ దాని కొరకు సమయం పోతా ఉంటే మరి విద్యార్థుల లోపల
మరి కొత్తగా ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి వాటిని కూడా రద్దుపరచాలనేటువంటి మా సంఘం డిమాండ్ చేసింది. దాన్ని కూడా తీర్చి మరి శాసనసభలు శాసన మండలిలో సమస్యలు మాకు అంటే విద్యార్థులకు అనుకూలంగా ఉన్నటువంటి సమస్యలను సానుకూలంగా స్పందిస్తారని తెలియజేస్తూ మరి కాలమాలిని అనేటువంటిది మరి రూపొందించినటువంటి మనకు సహకారం అందించినటువంటి డాక్టర్ తాటిపాముల సురేష్ గారు జగన్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంటుంది. పర్యవేక్షణ అధికారులైనటువంటి ఎంఈఓలు హెడ్ మాస్టర్లను పూర్తి స్థాయిలో నియమించుకుందాం. దాని దిశగా అయిన ప్రయత్నం ఏంటంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్కి సంబంధించి గతంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా అక్కడ సహకారంతో అక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. అయితే తదనుగుణంగా కార్యాచరణ రాకపోవడం వల్ల అది కాస్త పెండింగ్లో ఉన్నది. అట్లాగే మరి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్ ఇట్లా రకరకాల పాఠశాలలు గతంలో 60-40 ఉండే, గవర్నమెంట్లో 60 ఉంటే ఇవన్నీ కలిసి 40 ఉండే. ఇప్పుడు కాస్త 40-60కి వచ్చినటువంటి సందర్భం అన్ని పాఠశాలల్లో కూడా ఒకే రకమైనటువంటి విద్యాబోధన జరగాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని ఉత్తర్వులు కానివ్వండి, విద్యా విధానం కానివ్వండి, ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం కాకుండా మరి అన్నిటికంటే ఉండాలని మరి గతంలో వారిని కలిసినప్పుడు చాలా విషయాల మీద మనం చెప్పడం జరిగింది. ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడికి ఎలాగైతే సమస్యల మీద మాట్లాడడం అంత పూర్తి అవగాహన వారికి ఉంది. అలాగే మరి రాష్ట్ర స్థాయి విషయాలు అయితేనేమి, స్థానిక విషయాలు అయితేనేమి, జాతీయ విషయాలు అయితేనేమి మంచి పట్టున్నటువంటి వ్యక్తిగా, ప్రజా సమస్యలు ఎన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పెద్దలు టి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. అన్న కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, ఇద్దరు వేదికపై ఉన్నారు కాబట్టి ఆ విషయం మేము దృష్టికి తీసుకొస్తే సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని తీర్మానాలు రాసి పంపడం జరిగింది సార్. మొదటగా నిలిచిపోయిన పదోన్నతులను బదిలీలను వెంటనే చేపట్టి ఉపాధ్యాయ లోకానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులకి అడ్డంగా ఉన్న చట్ట నిబంధనలను సడలింపు చేసి సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. చట్ట అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్, ఆ విషయంలో ఆలోచన చేయలేదు. సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్స్ను వెంటనే మంజూరు చేయాల్సిందిగా మిమ్మల్ని మా ఉపాధ్యాయ పక్షాన కోరుకుంటున్నాం సార్. సిబిఎస్ రద్దు అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి, ఆ దిశగా ముందుకు పోతారని ఉపాధ్యాయ లోకం తరఫున ఆశిస్తున్నాం. అదేవిధంగా 2023 డిఎస్సి ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా మన రాష్ట్రం ముందుండాలని అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీ ఇద్దరిని మా ఉపాధ్యాయ పక్షాన కోరుకుంటున్నాం సార్. చెప్పుకోలేకపోతున్నారు ఉపాధ్యాయ లోకం. స్కావెంజర్ సమస్య మొన్న మీతో కూడా డిస్కషన్ చేశాం సార్. ఒక 2000 ఒక పింఛన్ కాదనుకుంటే, గ్రామం నుంచి ఒక పింఛన్ కాదనుకుంటే స్కావెంజర్ అనేవాడు స్కూల్లో అరేంజ్ అవుతారు సార్. ఆ దిశగా స్కావెంజర్ను ప్రతి స్కూల్లో అరేంజ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తారని ఉపాధ్యాయ లోకం ఆశిస్తుంది సార్. ఇంకొకటి, గవర్నమెంట్ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు సార్, విద్యుత్ బిల్లు ఫ్రీ అన్నారు కాబట్టి ఆ దిశగా కూడా ప్రతి పాఠశాలకు కరెంటు బిల్లు, ఎందుకంటే ప్రతి స్కూల్లో 40-50 వేల పెండింగ్ ఉంది సార్. మాకు వచ్చేది 10,000, మేము కట్టే కరెంటు బిల్లు దాదాపు 15,000 అవుతుంది సార్ హై స్కూల్ అయితే. కాబట్టి సంవత్సరంలో వచ్చే అమౌంట్ కంటే ఎక్కువనే కరెంటు బిల్లు పే చేస్తున్నాం. కాబట్టి ఆ దిశగా కరెంటు బిల్లు మాకు కూడా, మా పాఠశాలకు కూడా మీరు కరెంటు బిల్లు లేకుండా చూస్తారని ఆశిస్తున్నాం. ఇవన్నీ కూడా ఉపాధ్యాయ లోకం పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు. ఆ సమస్యలను మీ ఇద్దరి దృష్టికి మా ఉపాధ్యాయ లోకం తరఫున తీసుకురావడం జరిగింది. దానిపై మీరు తగు విధంగా 2024లో ఆ విధంగా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అంటే తపస్సుతోటి నాకు లాస్ట్ 7-8 ఇయర్స్ నుండి అనుబంధం ఉన్నది. అంతకుముందు కూడా ఒకసారి రావడం జరిగింది, మా మే హాస్పిటల్ ద్వారా ఒకసారి క్యాలెండర్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏంటంటే కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా సిఇఓ చూసుకోవడం జరుగుతుంది. నాకు ఒక అవకాశం వచ్చింది, అలానే ఎంతో కొంత సామాజిక సేవ చేసినట్టు ఉంటుందన్న ఒక ఉద్దేశంతో వారు అడగాలి అవకాశాన్ని నేను ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కూడా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు. చాలాసార్లు కూడా క్యాలెండర్ ఆవిష్కరణ విషయాలు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పైన
మీరు వివిధ సందర్భాల్లో కలవడం నాకు కూడా వ్యక్తిగతంగా కూడా మీ అందరితోటి అనుబంధం. ముఖ్యంగా రాజకీయాలకు వచ్చినప్పటికంటే కూడా టీచర్స్ తోటి నాకు రాజకీయాలకు రాకముందే ఎక్కువ అనుబంధం ఉంది. ఎందుకంటే ఆ ఉచిత క్యాంపులు చేసినప్పుడు జగిత్యాల పట్టణం మండలంలో దాదాపు అన్ని స్కూళ్ళలో వెళ్ళి ప్రతి సంవత్సరం చేస్తుంటే మా బొలేరు దేవాలనే కొంత కోఆర్డినేట్ చేయమని సహాయం అడిగితే వారే కోఆర్డినేట్ చేస్తారు క్యాలెండర్ లాగా ఇన్ఫార్మ్ చేసుకొని. దాదాపు ప్రతి సంవత్సరంకు 17,000 మంది పిల్లలు ఉంటారు అప్పుడు మొత్తం జగిత్యాల పట్టణం మరి మండలంలో. అప్పుడు 10 సంవత్సరాలు చేసాం. ఇంత పబ్లిసిటీ చేసుకోలేదు కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళకి అద్దాలు ఇవ్వడం, ఇవాళ ప్రభుత్వమే చేపట్టింది ఆ కార్యక్రమాలు. మరి చిన్నప్పుడే అంధత్వ నివారణ చేయాలని చెప్పే ఆలోచనతోటి 10 సంవత్సరాలు చేసాం. 1-2 సంవత్సరాలు రాజకీయాలకు వచ్చినాకనే పక్కన వెళ్ళి ప్రభుత్వం చేస్తాను. మరి గత 10 సంవత్సరాలుగా దాదాపు ఇంకా నిండలేదు కానీ 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రాజకీయాలకు వచ్చి అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తదుపరి ప్రభుత్వం రావడం, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. అయితే ఎప్పుడైతే ఎన్ని చేసినా కానీ ఎవరైనా కుటుంబం కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఎన్ని చేసినా కానీ చేయాల్సినవి చాలా ఉంటాయి. సో అప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో విద్యాశాఖ కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయుల కొన్ని సమస్యల పరిష్కారం కావచ్చు, మంచి పిఆర్సీ ఇచ్చి వేతనాలు పెంచడం కావచ్చు, కొందరి 10 ఏళ్లలో రిటైర్ అయిన వారికి కూడా మంచి రావడం జరిగింది. అయితే అదేవిధంగా కొన్ని డిమాండ్స్ కూడా ఉండే, డిఏ పెండింగ్ ఉన్నదని, దాంతో పాటుగా మళ్ళీ పిఆర్సీ కమిటీ వేయాలని చెప్పి ఐఆర్ ఇవన్నీ కూడా డిమాండ్స్ ఉంది. నిత్యం మీ మధ్యలో ఉన్న నేను మరి అప్పుడు కొన్ని విషయాలు నా స్థాయిలో, ఎందుకంటే 3సారి గెలిచిన శాసనసభ్యులు కాబట్టి నా పరిధిలో నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా, అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా చాలా విషయాల్లో సానుకూలంగా స్పందించి, మరి ఒక విషయంలో చెప్పాలంటే తపస్ బాధ్యులు నల్గొండ జిల్లాకు చెందిన ఒక మిత్రుడు నాకు అనుకోకుండా వస్తే మాటలలో చెప్తా ఉండే, ఇవాళ ఒక్క తమిళనాడులో కొంత జీతాలు ఎక్కువ ఉన్నాయి తప్ప మిగతా అన్ని కూడా మన దగ్గర బాగున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది చెప్పిన మాట. మరి అయినా కానీ మనకు చాలా ట్రాన్స్ఫర్ల విషయంలో, పదోన్నతుల విషయంలో సమస్యలు ఉండి, ముఖ్యంగా 3170 చాలా సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది అనుకున్నాం ఉంటే 90% మంది సంతోషంగా ఉన్నారు కానీ ఆ 10% మంది రోడ్డెక్కిన విషయం చూసాం. మరి దాంతో పాటుగా ఈ డిఏ కొంత పెండింగ్ అని, పిఆర్సీ ఉన్నది. లాస్ట్లో ముఖ్యమంత్రి గారు కూడా వారు ప్రకటించారు. మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది అతి త్వరలోనే, అంటే తెల్లారంగానే కావు, ఓ 6 నెలల పిఆర్సీ వారు చేసి మళ్ళీ దాని కమిటీ వేసి తప్పకుండా వితిన్ 6 months అన్ని కూడా చేస్తారని చెప్పి కూడా మనం ఆశిస్తూ ఉన్నాం. దాంతో పాటుగా అన్నింటికంటే ముఖ్యంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు కావాలంటా ఉన్నారు. దానిపైన మీ అందరికీ కూడా తెలుసు, అది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రపోజల్ పెడితే యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో అప్పుడు దాన్ని పక్కన పెట్టింది. దానిపైన నిత్యం చర్చ, మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో చేస్తామన్నారు. అది ఇప్పుడు మొదలు పెడితే 15 ఏళ్ళకి వచ్చేది కానీ వాగ్దానాలు చేస్తారు, కానీ సరైన విధి విధానాలు ఎక్కడ కూడా ప్రకటించలేదని చెప్పి చాలాసార్లు పత్రికల్లో వార్తలు చూసాం. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఇవాళ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టినాం, కాంగ్రెస్ పార్టీ, ఇంకా బీజేపీ కూడా ఏదో చెప్పి ఇంతకుముందు చెప్పిన జాతీయ విద్యా విధానం గురించి నేను కూడా చదువుకున్నానుగా మా పార్టీ చదువుతాం, కూడా చూసినాం. సంతోషం. విద్యా విధానం అనేది తప్పకుండా బాగుండాలి. ఎందుకంటే విద్యతోటే వికాసం, విద్య లేకపోతే ఏముంటుంది. దాంట్లో భాగంగా మన ఊరు మనబడి అని, మన బస్తీ మనబడి అని, దాంతో దేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు కావచ్చు, దాని గురుకుల జూనియర్ కళాశాలలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మోడల్ స్కూళ్ళు గత ప్రభుత్వం చేస్తే వాటన్నిటిని కూడా
ఇవాళ ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం సహకారం లేకుండా మోడల్ స్కూల్స్కు స్టాప్ చేసింది, కస్తూర్బాకి ఇస్తున్నారు. అటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ టిఎస్ మోడల్ స్కూల్స్ అండ్ జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తే మా దగ్గర కూడా కొత్తగా వచ్చాయి. ముఖ్యంగా కాలమాని క్యాలెండర్ ఇనాగ్రేషన్ ఇచ్చారు. తపస్ సంస్థ కొంత మీరు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు మనల్ని కూడా నేర్పాలనే ఆలోచన ఉన్న మీరు ఎందరో సభ్యులు. దానికి అనుగుణంగా మన సాంప్రదాయం ఉట్టిపడే విధంగా, మన పండుగలు తెలిసే విధంగా, మన భారతీయత కనబడే విధంగా క్యాలెండర్ రూపొందించాలని చెప్పి నేను చూడలేదు. మీ అందరు కూడా ఒక భారతీయునిగా, ఒక హిందువుగా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఇంతకుముందు అన్నట్టు జాతీయ విద్యా విధానం గురించి రాజశేఖర్ గారు చెప్పారు. జాతీయ విద్యా విధానంలో కొన్ని అమలు చేసారు, కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఇంకొక జాతీయ పార్టీ చాలాసార్లు విమర్శించారు. మరి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి మనం శాస్త్రవేత్తలు కూడా తయారు చేసుకోవాలి, ఎక్కడి నుంచో విదేశీ ఉత్పత్తులు తగ్గించుకోవాలి, మేక్ ఇన్ ఇండియా కావాలనుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలు అనుకున్న స్థాయిలో మనం ఎదగలేకపోయినాం. ఇంకా విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ పోయి మన రూపాయి విలువ తగ్గిపోయింది తప్ప పెరగలేదు. ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడున్న విద్యావంతులైన టీచర్స్ అందరూ కూడా. ఎందుకంటే పదే పదే ఒకరినే విమర్శించడం కాదు, ఒకసారి ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉండి ఏ నాయకత్వాలైతే మాట్లాడినాయో వారికి కూడా మీరు సూచించాలి. మనం చెప్పినాం ఇది చేయాలని చెప్పి అవకాశం వచ్చినప్పుడు సూచించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మీరు అనుబంధంగా ఉన్న కొన్ని పార్టీల నాయకులు సభ్యతలే కూడా మాట్లాడతారు. ఒకసారి సంస్కృతి అవన్నీ ఉంటుంది. సభ్యతతో మాట్లాడాలని కొంతమంది రాజకీయ నాయకులు కూడా మీరు చెప్పాల్సిందిగా, విద్యార్థులకే కాదు అవకాశం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కూడా చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 నూతన సంవత్సరంలో ఇటు ఉపాధ్యాయ సమస్యలే కానీ ఇలా విద్యకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వెంటనే పరిష్కారం లభిస్తుందనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. సమాజ నిర్మాణంలో విద్య అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పాలి తప్ప. మరి అటువంటి ప్రధాన పాత్ర పోషించేటువంటి విద్య అమలు చేసేటువంటి బాధ్యత ఉపాధ్యాయ సూత్రంపై ఉంటుంది, ఉపాధ్యాయ మిత్రులపై ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదైతుందో ముఖ్యంగా నాడు ఇది ఏ విద్యార్థులను ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మళ్లింపు చేసింది ఉపాధ్యాయ సోదరులు చెప్పి చెప్పక తప్పదండి. అంటే రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో మన ఈ తెలంగాణ ప్రాంతంలో నెలకొనబడి ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. నిరుపేద వర్గాలకు అందరికీ కూడా ఏదైతుందో ఉన్నత వర్గాలతో పాటుగా సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పింపజేయబడతాయి. దాంతో మరి భావి జీవితం ఏదైతుందో మెరుగైన రీతిలో తీర్చిదిద్దబడుతుంది అనేటువంటి ఒక భావన. అట్లా నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అందరికీ. అంటే ప్రభుత్వ పరంగానే కాకుండా ఉపాధి అనేది వారికి ఒక హక్కుగా కల్పింపజేయబడడం జరుగుతుంది, అమలు చేయబడుతుంది అనే ఒక భావనతోని రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటం, రాష్ట్రాన్ని సాధించకూడదు. రాష్ట్రం ఏర్పడిన గత దశాబ్ద కాలంలో సరే ఇతర అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ విద్యకు సంబంధించి మాత్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయిందని చెప్పాలి తప్పని చెప్పండి. ఇక్కడ సిపిఎస్ విధానాన్ని ఓపీఎస్ గా మార్పు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో వ్యక్తం చేసిండ్రు. దానికి ఏ విధంగా కార్యరూపం ఇవ్వాలనేది కూడా త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఒక మరి సమీక్ష చేయబడి, అలాగే ఏ విధంగా సమీక్ష చేస్తారో చేయబడి ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి భావన వ్యక్తం చేస్తుందని చెప్పండి. ఇప్పుడు పిఆర్సీకి సంబంధించి కూడా కొంత అపోహలు ఉన్నాయి. వాస్తవంగా చెప్పంటారు పిఆర్సీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ మీద కల్పించబడ్డది, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పిఆర్సీ అమలు చేసినాం ఇవన్నీ మనకి అనుమతులని చెప్పి అంటున్నాను. ఇప్పుడు వాటి గురించి చర్చ కాకుంటే వాళ్ళు ఏదైతుందో ఈ కొత్త పిఆర్సీ ఉద్యోగస్తులకు మెరుగైనటువంటి ఒక
వేతపరచాలి. పిఆర్సీ నథింగ్ బట్టే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతపరచాల సవరణ, అంతే. అది మనకు పిఆర్సీ వస్తుందని చెప్పండి, గీత పెరుగుతుందని చెప్పండి కాదు. ఆ మేరకు వాళ్ళ అంగట్లో సరఫరా ధరలు పెరుగుతాయి, ఆ మేరకు అంగట్లో సరఫరాలు పెరుగుతాయి. అంగట్లో సరఫరా ధరలు ఏ మేరకు పెరుగుతాయో ఆ మేరకు మాత్రమే పెన్షన్ పెరుగుతుంది. మీ పిఆర్సీ నీకు ఇంక్రిమెంట్ కూడా దొరుకుతుందని చెప్పంటున్నాను నేను. కానీ తప్పకుండా పిఆర్సీ కానీ ఈ పెండింగ్ డిఎస్ కూడా చెప్పంటున్నా. వీళ్ళు పెండింగ్ డిఎస్ కూడా విడుదల చేసుకోవడం బాధ్యత. వచ్చే బడ్జెట్ అవుతుంది మార్చిలో బడ్జెట్ క్లారిటీ ఇవ్వాల్సింది తప్పనిసరిగా. ఈ పెండింగ్ డిఎస్ చెల్లింపుకు సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా దానికి ఈ క్లారిటీ కూడా దొరుకుతుందనే ఒక భావన కూడా వ్యక్తం చేస్తున్నా. కానీ ఏది ఏమైనా ఉపాధ్యాయులు వీళ్ళు సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. అది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘమే కానీ ఏ ఉపాధ్యాయ సంఘమే కాదు. వీళ్ళు ఉపాధ్యాయ బోధన వ్యవస్థలు బలోపేతం చేయబడగలిగినప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ మనం ఆశించిన మేరకు బోధన సౌకర్యాలు మనం మెరుగుపరచగలుగుతాము. ఇంతవరకు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరింప చేయడం జరగదు. విద్యా వ్యవస్థ మెరుగుపరచడంలో ఏదైతుందో మనకు లోటుపాట్లు కనబడుతుంది. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరింప చేయబడటానికి మీరు కొన్ని సమస్యల దృష్టి తీసుకొచ్చిండ్రు. నాకున్న అనుభవంతో కానీ చెప్పట్టు నేను భవిష్యత్తులో నాకు ఏ సూచిక చేసినా కానీ ఏదైతుందో నాకున్నటువంటి ఒక అవకాశంతో కేవలం గతంలో మిత్రులు అంటుంటారు, కేవలం ప్రతిపక్షాలు చేసే పని ఏముంది, ఆ ప్రశ్నించడం తప్ప ఇంకే వాళ్ళు పని చేసి పెడతారని చెప్పారు. ఇప్పుడు ప్రశ్నించడానికి పరిమితం కాదు, వేరే పని చేసే స్థాయిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రశ్నించడం ఒక భాగం, దాని సమస్యలకు పరిష్కారం చూపెట్టడం కూడా బాధ్యత మీద పడిపోయిందని చెప్పి అంటున్నా. నేను తప్పకుండా ఏదైతుందో ఆ సమస్య పరిష్కారం చూపెట్టే దిశలో కూడా ఏదైతుందో నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పని నేను ప్రారంభంగా చేస్తున్నాను. ముఖ్యంగా ఈ కాలమాన క్యాలెండర్ ఆవిష్కరణకు సంబంధించి నేను రావడం కొంత జాప్యమైంది. వాస్తవం మీరు ఏ భారత సంస్కృతి ఏదైతే ప్రధానంగా దాని ఒక ఆలోచన విధానంతో ఈ మీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడడం జరిగిందో, నేను రాముల వారి యొక్క అక్షింతల కార్యక్రమం వస్తుంటే అక్కడికి పోయి వస్తుంది. దానివల్ల కొంత అంటే జాప్యమైన నేను భావించా, అది దైవ కార్యం. ఇక మొత్తం సమాజానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి కార్యక్రమం. రాముల వారిని కేవలం ఒక మతానికి పరిమితమైన విధంగా నేను భావించని చెప్పండి. యావత్ సమాజానికి మార్గదర్శకులు శ్రీరామచంద్ర ప్రభు చెప్పారు. ఎవరమైనా కానీ ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మన భవిష్యత్తు ఏదైతుందో పాలన కొనసాగాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శ్రీరామచంద్ర ప్రభు పాలనకు అనుగుణంగా అంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన కొనసాగాలి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించినటువంటి ఒక పాలకుల్లో ప్రథముడు శ్రీరామచంద్ర ప్రభు చెప్పారు. తప్ప అందరూ కూడా అక్షలు పనించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఈ కార్యక్రమానికి సఫలీకృతంగా నిర్వహించేసినందుకు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అందరూ కూడా ఇక్కడ ప్రీతించిన అందరికీ కూడా మరొకసారి మా డాక్టర్ సురేష్ గారు వాస్తవం చెప్పినట్టు నేను ఈ క్యాలెండర్ రూపొందింపబడటానికి మరి మొదటి నుండి కూడా గతంలో కూడా వారు ఇది ఆర్థిక సహాయం అనేది కేవలం దాన్ని మనము మానిటరీగా ఆలోచన కాదు, వారికి ఆలోచన విధానాన్ని సూచిస్తని చెప్పారు. వారికి ఆలోచన విధానాన్ని సూచిస్తని చెప్పారు. మరి క్యాలెండర్ ముద్రణకు తోడ్పడినందుకు వారిని ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ